హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మేము లాస్ట్ వీక్ మా ఫ్యామిలీ అందరం కలిసి ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ప్రజెంట్ నేను జర్నీలో ఉన్నాను. లాస్ట్ వీక్ మేము అందరం కలిసి భువనగిరి స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళామండి. అయితే ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి టెంపుల్కి జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అక్కడ నుంచి మేము ఆటోలో వెళ్ళాము. బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయండి. సేమ్ ఛార్జ్ బస్సెస్కి ఆటోస్కి పర్ హెడ్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ జర్నీలో మేము చేసిన మిస్టేక్స్ ఏంటి అవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నెక్స్ట్ టైం మీకు యూస్ఫుల్గా ఉంటుంది అండ్ మీరు జర్నీ చేసినప్పుడు అవాయిడ్ చేస్తారని చెప్తున్నాను. ఇప్పుడు మనము టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. టెంపుల్ స్వర్ణగిరి టెంపుల్ భువనగిరి దగ్గర ఉంటుంది కదా. ఇది జస్ట్ 1 ఇయర్ కూడా అవ్వలేదంట అండి కన్స్ట్రక్షన్ జరిగి. చాలా బాగుంది. యాక్చువల్గా ఈ టెంపుల్ దర్శనానికి వచ్చినప్పుడు మాత్రం ఈవినింగ్ టైం ప్రిఫర్ చేస్తారు. ఈవినింగ్ టైం బాగుంటుంది అన్నారు. సో అందుకనే మేము కూడా ఈవినింగ్ టైంలోనే వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. ఇది టెంపుల్ మెయిన్ గేట్ అండి. మనకి టెంపుల్ వెళ్ళినప్పుడు లెఫ్ట్ సైడ్లో షూ ప్లేస్ చేసే ప్లేస్ ఉంటుంది. రైట్ సైడ్ బస్సెస్ ఆటోస్ అవైలబుల్లో ఉంటాయి. టెంపుల్లో ప్రతి ప్లేస్, ప్రతి గోడ మొత్తం శిల్పాలతో చెక్కినవే. చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. టెంపుల్ని వర్ణించడానికి కూడా మనకి పదాలు సరిపోవు. అంత బాగా టెంపుల్ని డిజైన్ చేశారు. ఇప్పుడు మనం లోపలిది మీకు చూపిస్తున్నాను. మెయిన్ గేట్ చూపించాను కదా, ఇది లోపల సైడ్ నుంచి వ్యూ. టెంపుల్ దగ్గరికి వెళ్తే ఈవినింగ్ టైంలో వెళ్ళాలని చెప్పారు కదండి. మెయిన్ అక్కడ మీరు టెంపుల్లో ఈవినింగ్ వెళ్ళకండి, మార్నింగ్ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకి 1 డే సరిపోతుంది. టెంపుల్ని మనం హ్యాపీగా రిలాక్స్గా చూడాలనిపిస్తుంది. ఈ నైట్ టైం వెళ్తే అంటే ఈవినింగ్ టైంలో వెళ్తే మనకు టైం అస్సలు సరిపోదు. నేను ఇప్పుడు లోపలికి వాకింగ్ చేస్తున్నాను. నేను ఇందాక బయట ఒకటి మన చెప్పులు ప్లేస్ చేయడానికి ఒకటి ఉంటుంది అన్నాను కదా. లోపల కొంచెం దూరం నడిచాక కూడా మనకు చెప్పులు ప్లేస్ చేసుకోవడానికి ఒకటి ప్లేస్ ఉంటుందండి. ఇదిగో మనం టెంపుల్కి దగ్గరలోనే ఉన్నాం. చూస్తున్నారు కదా, టెంపుల్ గోపురాలు కనిపిస్తున్నాయి కదా. చాలా బాగుంటుంది. టెంపుల్ని కూడా చాలా హై ప్లేస్లో కట్టారు. అందుకే మనం బస్ జర్నీ చేస్తున్నప్పుడే మనకి నుంచి శంకు చక్రాలు కనిపిస్తాయి. ఎంట్రెన్స్లో వాటర్ ఫౌంటైన్ అండి. చూడండి, ప్రతి ప్లేస్ దగ్గర దేవునికి సంబంధించిన చిన్న చిన్న కళాఖండాలు ఉంటాయి. మెయిన్ ఎంట్రెన్స్కి మనకు అటు సైడు ఇటు సైడు ఏనుగు విగ్రహాలు ఉంటాయండి. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో సైజు. అండ్ ఎంట్రెన్స్కి మనకి మెయిన్గా ఇక్కడ స్వామివారి పాదాలు చాలా హైట్లో చాలా బాగుంటాయి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మనకి మెట్లు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మెయిన్ ఇది కూడా ఇక్కడ మనకి మెట్లను చూస్తుంటే కంప్లీట్గా అలిపిరి మెట్లే గుర్తుకు వస్తున్నాయి కదా. నాకైతే అదే విజన్ అనిపించింది. కొంచెం వీళ్ళు మొత్తం మన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినట్టుగానే యాస్టీజ్గా కన్స్ట్రక్షన్ చేయడానికి చేశారు. సేమ్ అలానే అనిపిస్తుంది మనకు కూడా. ఇటు సైడ్ మనకి ఫారెస్ట్ వ్యూ ఉండాలని చెప్పి వాళ్ళు మనకి చెట్లు గ్రీనరీ ఏర్పాటు చేశారు. అక్కడ కూడా మనకి ఒక్కొక్క స్టెప్ ఎక్కుతున్నప్పుడు స్వామివారి అవతారాలు ఉంటాయి కదా, 10 అవతారాలు. అవన్నీ పాలరాతి విగ్రహాలతో చాలా అందంగా పెట్టారండి. చూడండి ఎంత బాగా తీర్చిదిద్దారో. ప్రతి ప్లేస్లో ప్రతి దగ్గర మనము మెమొరీని క్యాప్చర్ చేయాలి, ఆ ఫ్రేమ్ని క్యాప్చర్ చేయాలని ఫొటోస్ తీసుకోవాలనిపిస్తుంది. చాలా టైం తీసుకుంటుంది. అందుకే మార్నింగ్ వెళ్తే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనము క్యాప్చర్ చేసుకోవచ్చు. నైట్ టైం మనం కావాలంటే అక్కడ వెయిట్ చేసి చూడొచ్చు వ్యూ. ఎంత బాగున్నాయి చూడండి. ప్రతి ధ్వజస్తంభం అంటారు, స్తంభాలు అంటారు, ప్రతి దగ్గర స్వామివారికి సంబంధించిన శిల్పాలు, చక్రాలు, శంకు చక్రాలు పెట్టారు. ఇక్కడ మనకి గరుడ స్వామిది పెద్ద విగ్రహం ఉంటుంది. లోపలికి స్టెప్స్ ఎక్కాక ఇది మనకి దర్శనానికి ఉన్న లైన్స్ అండి. మనకి ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది. అలాగే 100 రూపీస్తో మనకి స్పెషల్ దర్శనం కూడా ఉంటుంది. ఇది ధ్వజస్తంభము చూడండి. యాక్చువల్గా మేము అక్కడికి వెళ్ళేంత వరకు మాకు తెలీదు అప్పుడు స్వామివారికి బ్రహ్మోత్సవాలు అవుతున్నాయని. ఇది మన టెంపుల్కి గోపురము. అయితే మా అదృష్టం అనుకోవాలి. అప్పుడు కూడా మాకు ఉత్తర ద్వార దర్శనమే జరిగింది. లోపల స్వామివారి దగ్గర మనకి 3D స్క్రీన్ ప్రొవైడ్ చేస్తారు. అక్కడ లోపల ఎలా ఉంది ఏంటి అసలు టెంపుల్లో ప్రతి ప్లేస్లో ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది ఆ 3D స్క్రీన్ మీద మనకి ప్లే చేస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవాలు కాబట్టి గుళ్ళో ప్రతి ప్లేస్లో చిన్న ప్లేస్ నుంచి పెద్ద ప్లేస్ వరకు అణువణువు డెకరేషన్ చేశారండి. ఆ టైంలో మాకు చాలా టైం పట్టింది. 2.5 hours పట్టింది దర్శనానికి.
నైట్ టైం కదా అంతటా లైట్స్ వేశారు. అదే ఆఖరి రోజంట. అందుకే కొంచెం ఫ్లవర్స్ వాడిపోయాయి కానీ లైటింగ్స్, ఆ ఫ్లవర్ డెకరేషను, ఇది వాళ్ళ ఓపికకి నిజంగా పెద్ద నమస్కారం చెప్పచ్చు. ఎంతో అందంగా డెకరేషన్ చేశారు. చాలా బాగా అనిపించింది. ఈ సేమ్ టు సేమ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నట్టుగానే ఉంది. ఇక్కడ ప్రసాదము కానీ ఏది కానీ. మళ్ళీ మనకు మెయిన్ రోడ్ నుంచి 2 కిలోమీటర్స్ అని చెప్పాను కదా, ఎవరైనా బాగా హంగ్రీగా ఉన్న వాళ్ళు మెయిన్ రోడ్ దగ్గరనే తినేసి రావాలండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఏమీ దొరకదు. స్వామివారికి సంబంధించిన పులిహోర లడ్డు ప్రసాదం కొనుక్కోవడమే తప్పించి ఇక్కడ మనకి ఫుడ్ ఎలాంటిది బయట అవైలబుల్లో ఉండదు. అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ప్రసాదం ఇస్తారు కానీ మనము దర్శనం చేసుకుని రివర్స్ వస్తాం కదండి, అదే లైన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రసాదం ఇస్తారు. ఒకప్పుడు లోపలికి ఫోన్స్ అలో చేసేవాళ్ళంట, ఇప్పుడు లోపలికి ఫోన్స్ అలో చేయట్లేదు. కాబట్టి నేను బయట అంటే ఒక్కసారి మనం దర్శనానికి లైన్ కడతాం కదండి, అప్పుడు మన దగ్గర ఫోన్స్ ఉండొద్దు. ఫోన్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాకే మనము లైన్లో స్టార్ట్ అవ్వాలి. సో నేను అది స్టార్ట్ అవ్వడానికి ముందే టెంపుల్ సరౌండింగ్స్ అంతా కవర్ చేయడానికి వీడియో తీశాను. నేను అదే చెప్తున్నాను, ఫోన్ ఇవ్వకపోయినా మనకు నడుస్తుంది అనుకోవద్దు. ఫోన్ వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేస్తారు. స్వామి వాళ్ళ పాదాలు అని చెప్పాను కదండి, ఇక్కడ మనం ఏదైనా మొక్కుకొని 1 రూపీ కాయిన్ని నిలబెడితే నిలిచిందనుకోండి మన కోరిక నెరవేరుతుందని అందరూ విశ్వసిస్తున్నారు. మా వారు మా పాప కూడా అలానే ట్రై చేశారు. లోపల దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. అనంత పద్మనాభ స్వామి కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, మేము అప్పుడు వెళ్ళినప్పుడు చిదానంద స్వామి వారు వచ్చారు. చెప్పాను కదా, బ్రహ్మోత్సవాలు చివరి రోజు కాబట్టి మేమైతే 6:30కి లోపల స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు స్ట్రక్ అయిపోయాము. అక్కడ మమ్మల్ని అరగంట సేపు ఉంచారు. అలా ఉంచడం మాకు జన్మలో ఎంతో పుణ్యం చేసుకున్నాం కాబట్టి అలాంటి అవకాశం దొరికింది అనుకుంటున్నాము. స్వామివారికి హారతి మాకు కళ్ళతో చూడడానికి అవకాశం వచ్చింది. ఇది ఇప్పుడు నేను మీకు ఇది చూపిస్తున్నాను కదా, పక్కన ఇంకొక ఏమంటారు బిల్డింగ్ అండి. ఇది చాలా పెద్ద బిల్డింగ్. ఇక్కడ స్వామివారి కోసము పిల్లలు నాట్య ప్రదర్శన చేయడానికి పెద్ద హాల్ లాగా కట్టించారు. బ్రహ్మోత్సవాలు చివరి రోజు కదా, ప్రతిరోజు నాట్య నివేదన జరుగుతుందంట. చూడండి ఎంతమంది కూర్చున్నారో, చాలా పెద్దగా ఉందండి. ప్రతి అణువు టాప్ నుంచి ఫ్లోర్ వరకు ప్రతి ఒక్కటి యాంటిక్ పీస్ లాగా ఉంటుంది. చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. మాకు దర్శనం అయ్యేసరికి 8:30 అయింది కాబట్టి మేము త్వరగా వెళ్ళిపోవాలని అన్నీ జస్ట్ హర్రీగా చూసాము. నేను చెప్పాను కదా, ఇక్కడ ఫోటో కూడా చూడండి, ప్రతిదీ మనకి చూస్తూనే ఉండిపోవాలి అన్నట్టుగా ఉంది. ప్రతిదాన్ని వాళ్ళు చాలా కేర్తో డిజైన్ చేశారు. చాలా పెద్దగా ఉంది ఈ హాల్ అయితే. నాట్య నివేదన ఇవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా వచ్చి ఇవ్వచ్చంట. కాకపోతే దానికి కొంచెం ప్రొసీజర్ ఉంటుందని చెప్పారు. ఆ రోజు కొందరు పిల్లలు అక్కడ డ్యాన్స్ చేస్తే మేము కూడా కొద్దిసేపు కూర్చొని చూసాము. ఈవెన్ డోర్స్ హ్యాండిల్స్, ఇందులో ఫొటోస్ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. అండ్ బిల్డింగ్ మొత్తం లైట్స్తో డెకరేషన్ చేశారు. దేవుని విగ్రహాలు ఉంటాయి కదండి, అంటే ఉత్సవ విగ్రహాలను కూడా మనకి దర్శనం చేసుకునేటప్పుడు ప్రతి ప్లేస్లో లైన్లో వెళ్తున్నంతసేపు మనకి స్వామివారి విగ్రహాలు, అవతారాలు, ఒక్కొక్క అవతారానికి ఆ డెకరేషను అవి చూస్తూ మైమర్చిపోవడానికి సరిపోతుంది. మనం అన్ని గంటలు నిలబడినట్టుగా అస్సలు అనిపించదు. మనం అస్సలు అలసిపోము కూడా. మనకి అడుగడుక్కి స్వామివారి దర్శనం అవుతూనే ఉంటుంది. లోపలికి వెళ్ళాక చాలా పెద్దగా ఉన్న హనుమాన్ విగ్రహం దర్శనం కూడా అవుతుంది. లోపలికి వెళ్తుంటే ఇదే స్వామివారి టెంపుల్ ఏమో అనుకుంటాం, అంత బాగా ఉంటుంది ప్రతి చిన్న విగ్రహం. కానీ ముందుగా మనకి అనంత పద్మనాభ స్వామి కొలనులో ఉన్న దర్శనం అవుతుందండి. మళ్ళీ దిగినాక మళ్ళీ స్టెప్స్ ఎక్కుతూ లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తున్నప్పుడల్లా మనకి లోపల చాలా చిన్న టెంపుల్స్ ఉంటాయి. వినాయకుడి టెంపుల్ అని, అదేంది స్వామివారికి సంబంధించిన ఇంకా చిన్న విగ్రహాలు కానీ, అనంత పద్మనాభ స్వామి వారిది ఇంకొక విగ్రహం కూడా లోపల ఉంటుంది. ఆ వెంకటేశ్వర స్వామి లోపల ఉంటారు కదా, ఆ గుళ్ళో కూడా ఇంకా చిన్న విగ్రహాలు ఉంటాయి, చిన్న టెంపుల్స్ ఉంటాయి. అవన్నీ దర్శనం అయ్యాకే మనకి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అవుతుంది. లోపల అయితే నిజంగా చెప్తున్నా, పైన గోపురం అంటారు కదా, టాప్ అంటారు కదా, అక్కడ కూడా చిన్న రేకులు పత్రాలపైన అక్షరాలతో అక్కడ కూడా స్వామివారిది ఏమంటారు తీర్చిదిద్ది పెట్టారు. గోడల పైన కూడా మనం పైకి మన తల ఎత్తి చూడాలి. చూస్తే
ఏమంటారు టాప్ సీలింగ్ అంటారు కదా, ఫాల్ సీలింగ్ లాగా అలా డెకరేషన్ మాత్రం చాలా బాగుంది. అదంతా ఫాల్ సీలింగ్ అంటే రాతితోటే చేశారు. అమ్మవారి విగ్రహాలు, అష్టలక్ష్మి విగ్రహాలు. అది బంగారు పత్రమా రాగి పత్రమా నాకు క్లియర్గా తెలీదు, ఎందుకంటే ఆ లైటింగ్స్ తోటి అవన్నీ మెరిసిపోతున్నాయి. అవి కూడా మంచిగా ప్లేస్ చేశారు. స్వామివారు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నట్టుగానే అంతే ఎత్తు, అంతే వైభవంగా దేవుని అవతారం కానీ అలంకరణ కానీ అలాగే ఉంటుంది. చాలా బాగా జరిగింది. మాకైతే దర్శనము మాకు 2 విషయాలు హ్యాపీగా అనిపించింది. ఆ రోజు బ్రహ్మోత్సవాలు చివరి రోజు అనుకోకుండా దర్శనం చేసుకున్నాము. అది కూడా ఉత్తర ద్వారం ద్వారా. అందులోనూ స్వామివారి చిదానంద స్వామివారి దర్శనం జరిగింది. మళ్ళీ మాకు స్వామివారి హారతి కూడా, మేము స్వామివారికి ఎదురుగా నిలబడుతూ హారతి ఎంతసేపు జరిగితే అంతసేపు మా కన్నులతో చూడగలిగాము. ఎన్నో జన్మల పుణ్యంగా భావించాము. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. బయటకు వచ్చాక మాకు ప్రసాదం కూడా ఇచ్చారు. ఇది నాట్య నివేదన అయ్యాక లైట్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా, ప్రతి దగ్గర ఫోటో దిగాలని అనిపిస్తుంది. అస్సలు అవాయిడ్ చేయాలనిపించదు, అంత బాగా ఉంటుంది. కాకపోతే 1 డే వెళ్ళండి. మార్నింగ్ వెళ్తే హ్యాపీగా రిలాక్స్గా ఉండొచ్చు. ఏదైనా ఫుడ్ మనం తీసుకొని వెళ్తే 1 డే ప్లాన్ చేసుకుంటే బెటర్ అనిపించింది. ఈవినింగ్ అంటే మనకు అసలు టైం సరిపోదు. ఓన్ వెహికల్ ఉన్నా సరే మనకి టైమింగ్స్ ఉంటాయి కదా, టెంపుల్కి త్వరగా క్లోజ్ చేస్తారు కదా, అదొకటి. మనం ఏదైనా ఫుడ్ తీసుకొని వెళ్తే బాగుంటుంది పిల్లలు ఉన్నప్పుడు. ఇది వాటర్ ఫౌంటేషన్ చాలా బాగుంది. ప్రతి ప్లేస్ మేము ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. ఓన్ వెహికల్ లేదు, బస్సులో వెళ్తాం అనుకుంటే మనకి హైదరాబాద్ లోకల్ వాళ్ళైతే ఉప్పల్ డిపోలో దిగాలి. అండ్ భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ అంటే చాలు, అక్కడ మనకు స్టాప్ ఉంటుంది. అక్కడ దిగాక అక్కడ నుంచి రోడ్ క్రాస్ చేసి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి స్వర్ణగిరి టెంపుల్ ఉంటుంది. ఎల్లమ్మ తల్లి దర్శనం కూడా అవుతుంది. 2 టెంపుల్స్ మనం కవర్ చేసుకోవచ్చు. స్టాప్ మాత్రం భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ అని చెప్పాలండి. టెంపుల్కి కొంచెం డౌన్లో ఇక్కడ ఇది ఉంటుందండి, మళ్ళీ స్వామివారి విగ్రహము. ప్రతి చోట నేను చెప్పాను కదా, స్వామివారి విగ్రహాలు చిన్న చిన్నవి, పెద్ద పెద్దవి, ఫొటోస్కి చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇంకా లోపల ఇప్పుడు ఎవరి ఫోన్స్ అలో చేయట్లేదు. లోపల మాత్రం ఇంకా చూసి తరించాల్సినట్టుగా చాలా బాగుంటుంది. ద్వారాలు కూడా పెట్టారండి. 7 ద్వారాలు, 7 కొండలు అంటారు కదా, వైకుంఠ ద్వారం అని. అది ఆ థీము. అప్పుడు బ్రహ్మోత్సవాలు కాబట్టి మరి అంతలా డెకరేషన్ ఉందేమో నాకు తెలీదు. ఇంకా నాకు నోటెడ్ లేవు అన్ని ద్వారాలు. ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క కాన్సెప్ట్ వైజ్గా వాళ్ళు థీము అక్కడ డెకరేషన్ చేశారు. రిటర్న్లో మనం ఇంటికి వెళ్తే మాత్రము మెయిన్ రోడ్ పైన దిగకండి, ఎందుకంటే అక్కడ నుంచి బస్సెస్ ఉంటాయి కానీ మనకి నైట్ టైంలోనైతే ఆపరంట. భువనగిరి బస్ స్టాప్ వరకు వెళ్తే బెటర్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి.